హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు బీరకాయ రోటి పచ్చడి అయితే చేసుకోబోతున్నాము. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మీకు రోటి పచ్చడి అంటే ఇష్టమా? ఇప్పుడు ఇందులోనే మనం టమోటా అయితే వేసుకుందాము. నేనైతే 2 మీడియం సైజ్ టమోటాలను అయితే కట్ చేసి వేసుకున్నాను. అదే పెద్ద టమోటా అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమోటాలని కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకుందాము. బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుందాం. ఇలా మనం వెజిటేబుల్స్ తోటి చేసే పచ్చళ్ళు ఏవైనా మిక్సీలో వేసే కన్నా రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్గా బాగుంటాయన్నమాట. ఇవి టిఫిన్స్లోకైనా అలాగే రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీకు రోటి పచ్చడి అంటే ఇష్టమా? మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలపెట్టుకోవాలన్నమాట. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం లైట్గా సాల్ట్ వేసామంటే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయి బాగా మగ్గేంత వరకు అయితే మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ అనేది వేయకూడదు. మీకు రోటి పచ్చళ్ళలో ఏ రోటి పచ్చడి అంటే ఇష్టం? కామెంట్లో తెలియచేయండి. ఇలా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ అయితే ఫ్రై చేసుకుందాం. ఇందులోనే నేను 4-5 తెల్లపాయలు, ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నాను. మాడిపోకుండా మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పచ్చడిని మీడియం మంట మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే చింతపండు కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండుని యూస్ చేయట్లేదు. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలిపేసేసి మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం రోట్లో వీటిని దంచుకుందాం. ముందుగా రోట్లో వేసేటప్పుడు పచ్చిమిర్చిని అయితే దంచుకుందాం. రోట్లో దంచుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా అనిపిస్తుంది. అదే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా ఇలా దంచుతూ ఉంటారనమాట. అలాగే పని కూడా నేర్చుకుంటారు. ఇలా పచ్చిమిర్చి మెరిగిన తరువాత ఇందులో తెల్లగడ్డను అయితే వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం పచ్చడిని బాగా దంచేసుకుందాం. రోట్లో దంచేటప్పుడు చేతులు జాగ్రత్త. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని అయితే వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం బీరకాయ టమోటా ముక్కలు ఉన్నాయి కదా, వీటిని అయితే కొద్దిగా వేసుకుంటూ పచ్చడిని దంచుకుందాం. ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా ఉంటే బాగోదు. కొంచెం ముక్కలుగానే దంచుకోండి. మీకు కావాలంటే ఈ పచ్చడికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎటువంటి తాలింపు పెట్టడం లేదు. దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఈ విధంగా దంచుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకొని ఇంకొకసారి దంచేసుకొని కలబెట్టుకుందాం. కల్లుప్పు అయితే ముందుగానే వేసేసుకోండి. ఈ విధంగా నేనైతే కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా దంచుకున్నాను. అంతే, మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.